ಶುಭೋದಯ. ನಾನು ನನ್ನ ತಾಯಿ ತಂದೆ ಗುರುಗಳು ಮತ್ತು ಎಲ್ಲ ನನ್ನ ಸಹೋದರರು ಮತ್ತು ಸತ್ಯವನ್ನು ನಡೆಯು ಸದಾ, ಧರ್ಮವನ್ನು ಪಾಲಿಸು ನಿತ್ಯ, ಪರರಿಗೆ ಉಪಕಾರ ಮಾಡು, ಅದೇ ಜೀವನದ ಸತ್ಯ. ಎಲ್ಲಪ್ಪೂ ಸತ್ಯ. ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ, ಜಯ ಸುಂದರ ನದಿ ವನಗಳ ನಾಡೆ, ಜಯ ಹೇ ರಸ ಋಷಿಗಳ ಬೀಡೆ, ಭೂದೇವಿಯ ಅರಣ್ಯದಲ್ಲಿ ಒಂದು ಕಪಟೆ ನಾರಿ ಅಲ್ಲೇ ಇರವ ಆమె ಜೊತೆ స్నేహವಾಗಿ ఒక జిద్దులో మారి నక్క ఒక అడవిలో కొలలో ఉండే తాబేలుతో స్నేహం చేసింది. ವಿದ್ಯಾರ್ಥಿ ಸ್ನೇಹಿತರೆ, ಎಲ್ಲರಿಗೂ ಶುಭೋದಯ. ಇಂದು ನಾನು ವಿದ್ಯಾರ್ಥಿ ಜೀವನದ ಮಹತ್ವದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಲು ಬಯಸುತ್ತೇನೆ. ವಿದ್ಯಾರ್ಥಿ ಜೀವನವೇ ನಮ್ಮ ಭವಿಷ್ಯದ ಅಡಿಪಾಯ. భాషా విశిష్టతలు. ప్రాచీనత. కన్నడ భాషకు సుమారు 2500 సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది భారతదేశంలో అత్యంత పురాతనమైన ద్రావిడ భాషలలో ఒకటి. బహుభాషా దినోత్సవం అంటారు. సో మనకి ఇండియాలో చాలా పెద్దది, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సెకండ్ లార్జెస్ట్. మాధులు హంసి కోలలు వయసు పీఠిక బాలుడు అనేక భాషలు తవరు ఆటలిలి దక్షిణ భారతದ ద్రావిడ భాష కలిగే ఉంది. చాలా వరకు అందులో ఉంది. అందుకే కన్నడని తెలుగుని రెండింటిని కవలల భాష అంటారు. మనం కన్నడ భాష రాసి ఉంటే ఇక్కడ రాష్ట్రానికి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ టా టా డ డ అన్న ఇది కన్నడలో వర్ణమాల, మన తెలుగులో కూడా అదే రకంగా ఉంటుంది కదా. ವಿದ್ಯೆ ಜೀವನಮ್ಮ పొట్టిಗೆ ಬೆಂಕಿ హక్కువ దీపವಾಗಿದೆ. అంటే దాని అర్థం ఏంటంటే విద్య అనేది జీవిత మార్గానికి వెలిగించే దీపం అంటున్నారు. ಯಶಸ್ಸು ಒಂದು ನಿರಂತರ ಪ್ರಯತ್ನದ ಪಾಲಿಟನ್ಸ್ ಆಗಿದೆ. ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾಯ ದೇಹಾಲು ಗುಡಿದರು, ಅಮ್ಮ ನೀವೇ ದೈವಮಂತ ಹಾಲು ಮುಗಿದರು. ಬಾಲಿಗೆ ಒಂದೇ ಮಾಡಿ ಬಾಲಿಗೆ ಒಂದೇ ಗುಡಿ, ಭೂಮಿಗೆ ದೈವ ಮುಂದೆ ತಾಯಿ. ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ಕಷ್ಟಪಟ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದರೆ ಯಶಸ್ಸು ಖಚಿತ. ಇಂಗ್ಲಿಷ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ವಾಟ್ ಆರ್ ಗ್ರೇಟ್ನೆಸ್ ಸಕ್ಸೆಸ್. ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳೇ, ಇಂದು ಹೇಮ ಕನ್ನಡ ಭಾಷಾ ಶ್ರೇಷ್ಠೆಯ ಬಾಗೆ ಒಂದೆರಡು ನೋಟಗಳನ್ನು ಅಡಲು ನಾನು ಹೇಮ ಕೊಡ್ತೀನಿ. ಕನ್ನಡ ಕೇವಲ ಸಂವಾದದ ಮಾಧ್ಯಮದ ಅಡು ಕೋಟ್ಯಾಂತರ ಕನ್ನಡಿಗರ ಹೆಸರು ಸಂಸ್ಕೃತಿ కర్ణాటక రాష్ట్ర అధికార భాష. భారతదేశంలో 22 అధికార భాషల్లో ఒకటి. ప్రపంచంలో సుమారు 38 కోట్ల మంది కన్నడికులు ఉన్నారు. తెలుగు, తమిళ్, మలయాళం వంటి ద్రావిడ భాషలతో పోలిక ఉన్న భాష. ತೋರಿಸಿದೆ, ಓದಿದೆ, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ నేను ఒక పదం నేర్చుకున్నాను. వాట్ ఈస్ దట్? ఓదిదే. స్కూల్కి రాగానే ఈరోజు ఎందుకు కర్ణాటకలో వెళ్ళినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. నాకైతే వచ్చింది. మీకు వచ్చిందా లేదా? వచ్చిందా? ఏదో కర్ణాటక పక్క రాష్ట్రంలో వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది కదా, చాలా మంచిది ఇది. మన స్కూల్లో కన్నడ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి చేయండి.
మరి ఇంతమంది ఉన్నప్పుడు ఈ స్టేజ్ పిలుస్తున్నప్పుడు రావాలి కదా. రాని వాళ్ళు మా టీచర్లు చక్కగా నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకుని వచ్చి చెప్పారు కదా. అవునా కదా? చెయ్యండి గట్టిగా. వస్తే హైదరాబాద్ హైటెక్ సిటీలో రావాలి, లేదంటే బెంగళూరుకి వెళ్ళారు అంటారు. అంటే బెంగళూరు అనేది ఒక ఐటీ హబ్. సో అక్కడ ఉద్యోగాలు ఈ ఐటీ వాళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటి ఒక ప్రదేశము. అన్ని స్టేట్లలో ఒక్కొక్క భాష ఉంటుంది, కానీ హైదరాబాద్ లో మాత్రం ఉర్దూ తెలుగు అన్ని మిక్స్ అయ్యి భాష ఉంటుంది. ಅದೇ ಎಲ್ಲ ಸಹಪತಿಗಳಿಗೆ ಮತ್ತು ಪಾಲ್ಗೊಂಡ ಎಲ್ಲ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ನಾನು ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. ನಿಮ್ಮ ಸಹಕಾರವಿಲ್ಲದೆ ಇದು ಸಾಧ್ಯವಾಗುತ್ತಿರಲಿಲ್ಲ.